మాకు కావలసినదే. అయితే మీరు కూడా నాలాగే బాధల్లో ఉన్నారన్నమాట. బాధలు పెట్టుట మాత్రమే తెలుసు అనుకుంటుని, నీకు బాధలు పట్టుట కూడా తెలియనా? ఆ? ఏమీనూ లేదు. లోపలికి వెళ్ళి చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుము. ఆయన చూపులతోనే చంపేసేలా ఉన్నారు. ఆయనకి సారీ చెప్తే వింటారా? ఆ మానవుడు పైకి మాత్రమే కఠినముగా ఉండును, కానీ మనసున్న మంచి మనిషి. నీ బాధను నిజాయితీని అర్థం చేసుకొను. వెళ్ళుము. ఓకే, ఒకసారి నేను ట్రై చేస్తాను. వర్కౌట్ అయితే మీ కష్టాలను తీర్చడానికి నేను కూడా హెల్ప్ చేస్తాను. మాకొచ్చిన కష్టమును నీవు మాత్రమే తీర్చగలవు. మానవుల పాపములు లిఖించవలసిన హస్తములతో ఈ మొక్కలను కత్తిరించవలసి వచ్చుచున్నది. రాథోడ్, కార్తీ. డాడ్, డాడ్ సారీ డాడ్. మార్నింగ్ లేట్గా లేచినందుక? కాదు, మీ దగ్గర నిజం దాచినందుకు, అబద్ధం చెప్పినందుకు. కొంపదీసి నిజంగా నిజం చెప్పేస్తావా ఏంటి? అంత సీన్ లేదు, జస్ట్ బిల్డప్ ఇస్తున్నా. ఏం అబద్ధం చెప్పావు? అది మార్నింగ్ మేము అంత లేటుగా లేవడానికి కారణం అనామిక కాదు డాడ్. అనామిక కాదా? మరెవరు? శివ. అంజు, స్కూల్కి లేట్ అవుతుంది. ఈ టైంలో ఈ డిస్కషన్స్ అవసరమా? ఆయన డెసిషన్ తీసేసుకున్నాక ఇంకా ఈ డిస్కషన్స్ ఎందుకు చెప్పు? నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పు. శివెవరో? లార్డ్ శివ తాతయ్య. మళ్ళీ ఏదో కథ చెప్పబోతుంది. యాక్చువల్గా జరిగిన తప్పులో తాతయ్య నానమ్మ పార్ట్ కూడా కొంచెం ఉంది డాడ్. అమ్మనే ఇరికించేసింది. ఏమే, మీరు నిద్ర లేవకపోవడానికి మేమేం చేశామే? మిమ్మల్ని ఏమన్నా లేవద్దని చెప్పామా? ఆ అమ్మాయికి మిమ్మల్ని లేపొద్దని చెప్పామా? అంజలి, స్ట్రైట్గా పాయింట్కి రా. అసలేం జరిగింది? తాతయ్య హెల్త్ బాగుండాలని, నానమ్మ కాళ్ళ నొప్పులు నయం అవ్వాలని శివుడికి మొక్కుకొని రాత్రిరంతా జాగారం ఉన్నాం డాడ్. జాగారమా? అవును, జాగారమే. ఈ విషయం అనామికకి తెలుసు. అందుకే అప్పుడే పడుకున్న మమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక అనామిక మమ్మల్ని నిద్ర లేపలేదు. అంజు, మీరు జాగారం చేయడం ఏంటి? అయినా ఇదే నిజమైతే మార్నింగ్ ఎందుకు ఈ అమ్మాయి ఆ విషయం చెప్పలేదు? అవునా నామిక, ఈ విషయం మార్నింగ్ ఎందుకు చెప్పలేదు? అది సార్, ఎందుకంటే యాక్చువల్గా డాడ్, మీకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు కదా. మీకు తెలిస్తే మా మీద కోపడతారని చెప్పలేదు. పుట్టిది బాగా కవర్ చేసింది. ఈ దెబ్బతో అనామిక జాబ్ సేఫ్. పాపం డాడ్, తన తప్పు లేకుండా అనామిక జాబ్ పోతుందని మీకు నిజం చెప్పేశాం. ప్లీజ్
అనామికకి ఇంకొక అవకాశం ఇవ్వండి డాడ్. ఏంటి అమర్ ఆలోచిస్తున్నావు? నీ రూమ్లోకి పర్మిషన్ లేకుండా వచ్చింది, మర్చిపోయావా? మనోహరి గారు, చెప్పింది కదా తనకు తెలియకుండా వచ్చిందని. కొత్త కదా, ఎవరి రూమ్ ఏదో ఆ అమ్మాయికి అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది. అయినా ఇలా పిల్లల విషయంలో ఒకసారి అబద్ధం చెప్పింది, మళ్ళీ మళ్ళీ చెప్పదన్న నమ్మకం ఏంటి? మనోహరి గారు, లేని విషయం చెప్పి అది నిజమని నమ్మించలేదు కదా. జస్ట్ ఏమీ నిజం చెప్పకుండా మౌనంగా ఉందంతే, అది కూడా పిల్లల కోసమే. ఏమండి, నాకెందుకో ఆ అమ్మాయికి ఇంకొక అవకాశం ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. అనామిక, సార్, ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగకూడదు. జరగదు సార్. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటాను. నీకేం తెలియకపోయినా ఏ డౌట్ ఉన్నా బాగిని అడుగు. పిల్లల విషయంలో ఏ డెసిషన్ అయినా బాగినే తీసుకుంటుంది. సరే సార్. పిల్లలు, వేరే డ్రైవర్ వస్తాడు, త్వరగా స్కూల్కి వెళ్ళండి. సరే డాడ్. రాథోడ్ సార్, కార్తీ. పిల్లలు, మీకు టిఫిన్ రెడీ చేసా, తినండి రండి. హలో, చెప్పు రణ్వీర్. అవునా, సరే, ఇప్పుడే వస్తున్నా. రాథోడ్ సార్. మనోహర్ని పిలు. ఓకే సార్. మేడం, సారు పిలుస్తున్నారు. నాన్న, ఎందుకు? ఏమో తెలియదు మేడం, మిమ్మల్ని పిలవమని చెప్పారు. అమర్, పిలిచావంట? కారెక్కు మనోహరి, బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. కూర్చో మనోహరి, టైం లేదు, త్వరగా వెళ్ళాలి. రాథోడ్ సార్. ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు కదా మనోహరి, లిఫ్ట్ చేసి మాట్లాడు. పర్లేదు అమర్, అంత అర్జెంట్ ఏం కాదు. ఫ్రెండ్ ఏదో అర్జెంట్ ఉన్నట్టుంది. హలో, నేను పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఆ పని పూర్తి చేయాలంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? రణ్వీర్ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోండు. ఏం మాట్లాడుతున్నావు? రణ్వీర్ని మళ్ళీ చంపాలని ఫాలో అవుతుంటే
వాడు స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఎస్ఐతో మాట్లాడి అమర్కి కాల్ చేసిండు. నీకు విషయం ఏంటో తెలిసిందా? లేదు, మొన్ననే లోపల నుంచి బయటకు వచ్చినా కదా, అందుకే మళ్ళీ లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయినా. సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వేమైనా చేసుకో, మధ్యలో నన్ను మాత్రం ఇరికించకు. మళ్ళీ ఇంకొకసారి జైలుకు పోయే ఓపిక అస్సలు లేదు. ఒకవేళ పోవాల్సి వస్తే మాత్రం నిన్ను కూడా ఇరికించే పోతా, గుర్తుపెట్టుకో. సరే సరే. రణ్వీర్ అమర్కి కాల్ చేసి ఏం చెప్తే అమర్ ఇంత సీరియస్గా నన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నాడు? అయ్యో. ఒసే, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. ఇయర్ అంతా క్లాసెస్ విని అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన మేమే ఎగ్జామ్స్ అంటే భయపడుతుంటే అసలు ఏ సబ్జెక్ట్లో ఏ సిలబస్ ఉందో కూడా తెలీదు. నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావే? అసలు పాస్ అయినా అవుతావా? నాన్న, పాస్ గురించి ఆలోచించాల్సింది మీలాంటి వాళ్ళు. నాలాంటి వాళ్ళు ర్యాంక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మిస్ అమ్మా, లేట్ ఏంటమ్మా? త్వరగా వస్తే మేము వెళ్ళాలి. ఓ, వచ్చేసారా? హే పార్ట్నర్, నువ్వేంటి తన పక్క నిల్చున్నావు? నా పక్కకొచ్చాయి. నువ్వు నా టీం కదా. పిల్లలు, అనామిక గారికి అబద్ధం చెప్పడం తప్పు కదా. మరి తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా. సారీ, ఇట్స్ ఓకే. అంజు, అంజు ఇటు చూడు. సారీ, ఇట్స్ ఓకే. నా బంగారాలు అల్లరి చేస్తారు కానీ చెప్పిన మాట వింటారు. హలో హలో, నేను నువ్వు చెప్పావని సారీ చెప్పలేదు. మా పార్ట్నర్ కోసం సారీ చెప్పాను. ఏంటి పార్ట్నర్, ఇందాక నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక్క మీటింగ్తో నీ జాబ్ పోకుండా ఎలా కాపాడానో నువ్వే చూసావు కదా. ఇట్స్ ఓకే, థ్యాంక్స్ లాంటివి ఏం చెప్పకలే. అప్పో, ఫ్లాష్ కట్టేసుకున్నట్టుంది. నువ్వు చేసిన పనికి నిజంగా నేను నీకు థ్యాంక్స్ చెప్తానని అనుకుంటున్నావా అంజు పాప? అనామిక గారు, మీరు రెడీ చేసిన కొత్త టైం టేబుల్ చెప్పండి. పొద్దున్నే 5కి లేవాలి. ఏంటి, లేవాల్సింది 5:30కి కదా. ఈ విషయం మీరు నిన్న నాతో చెప్పలేదు కదా. తెప్పేసింది. 5 to 6 ఎగ్జామ్స్ ప్రిపరేషన్, 6 to 7 ఫిజికల్ యాక్టివిటీస్, 7 to 8 ఫ్రెష్ అప్ అండ్ హోంవర్క్ ఫినిష్ చేయాలి. 8 to 8:30 బ్రేక్ఫాస్ట్, 8:30కి స్కూల్కి స్టార్ట్ అవ్వాలి. నాను, టైం టేబుల్లో మాకంటూ పర్సనల్ స్పేస్ లాంటివి ఉండవారా? ఎగ్జామ్స్ అయ్యే వరకు స్టడీ టైం తప్ప ఇంకేం ఉండవు. సారీ. నైస్ నానా, పక్కాగా ప్లాన్ చేసావు. ఇంకా ఈవినింగ్ టైమింగ్. అనామిక, మార్నింగ్ టైమింగ్స్ నుంచి తేరుకోవడానికి మాకు కొంచెం టైం కావాలి. ఈవినింగ్ వచ్చాక మిగిలింది చెప్పు. గుంటెని రాయి చేసుకుని వస్తాం, సరేనా? ఓకే. అయిపోయింది, అంతా అయిపోయింది. నీకు ఇలా కావాల్సిందేనే. ఒక్క నిమిషం. ఆఫ్టర్నూన్ అనామిక గారు మీ టీచర్స్ ని కలిసి మీ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుంటారు. చావేనే, నీకు ఖచ్చితంగా చావే. ఇలా బుక్ అయ్యానేంట్రా దేవుడా. తీసుకోండి, స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. బాయ్ బాయ్. పిల్లలు, ఏమైనా మర్చిపోయారా?
సరే జాగ్రత్త. బాయ్. బాయ్ మిస్ అమ్మ. బాయ్. అనామిక గారు ఏమైంది? ఏం లేదండి, పదండి. భానుమతి గారు, చెప్పండి అనామిక గారు. ఏం చేస్తున్నారు? ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. నేనేమైనా హెల్ప్ చేయొచ్చా? అయ్యో పర్లేదు, నేను చేస్తా. నాకు చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. జీలకర్ర కావాలి. ఆ పక్కది. తాళిబొట్టు ఇలా బయట ఉండకూడదు కదండి. అయ్యో ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. తన వస్తువుల్ని ముట్టుకోకుండా చూసుకో, మరీ ముఖ్యంగా తన తాళి. అయ్యో స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఇందాక పిండి కలిపేటప్పుడు తాళి బయటకు వచ్చేసింది. భాగ్య గారు, సార్ ఇప్పుడు వెళ్ళారు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకు అడిగా? అది కూడా ఆయన గురించి అంత స్పెషల్గా ఎందుకు అడిగారు? స్కూల్కి వెళ్ళేది లంచ్ తర్వాత కదా, సో ఆలోపు సార్కి లంచ్ ఏమైనా తీసుకెళ్ళాలేమో. నో, ఆయన సంగతి నేను చూసుకుంటా, మీరు పిల్లల సంగతి చూసుకోండి. చాలు. అయ్యో స్కూల్ టైం అవుతుంది. బయలుదేరండి, లంచ్ సంగతి నాది. ఈ మిస్ అమ్మకి ఉన్నట్టుండి ఏమవుతుంది, కొత్తగా వింతగా బిహేవ్ చేస్తుంది. అమ్మో, లంచ్ తీసుకెళ్తుందంట. మనోహరి రా. పదండి మేడం.
హలో సార్. మనోహరి వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికైనా మనం స్టేషన్కి ఎందుకు వచ్చామో చెప్పమ్మర్. ఏంటి మనోహరి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఓ, విషయం అమరేంద్రకి తెలియదని ఇలా మాట్లాడుతున్నావా? ఇందాక ఫోన్ చేసినప్పుడు జరిగింది మొత్తం అమరేంద్రకి చెప్పేశాను.